ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ఈ పాండవులు చెప్పాల్సిన మొత్తం చెప్పేశారు. ఇక అరణ్యవాసానికి వెళ్ళాలి. ఇక అప్పుడు కుంతి ద్రౌపదుల మధ్య సంభాషణ. యుధిష్ఠిరుడు బయలుదేరగానే ద్రౌపది యశస్విని అయినటువంటి కుంతిని సమీపించి దుఃఖిస్తూ వనవాసానికి సెలవు తీసుకున్నది. అక్కడున్న ఇతర స్త్రీలకు కూడా తగిన రీతికి నమస్కరించి దగ్గరకు తీసుకుని వనానికి వెళ్ళదలుచుకున్నట్టుగా చెప్పింది. అప్పుడు పాండవుల అంతఃపురంలో ఆర్తనాదాలు బయలుదేరిన ద్రౌపదిని చూచి కుంచి తీవ్రంగా కలతపడుతూ శోక గద్గదమైనటువంటి కంఠంతో ఎట్టకేలకిలా అన్నది. అమ్మా, ఈ విధంగా పెద్ద కష్టం కలిగిందని నీవు శోకించవద్దు. నీవు స్త్రీ ధర్మాలను ఎరిగిన దానవు, శీలాచారాలు గలదానవు. సుచిష్మిత, భర్తల విషయంలో నీ కర్తవ్యాన్ని నీకు చెప్పగల అర్హత నాకు లేదు. నీవు సాధ్వివి, సద్గుణ సంపన్నవు, పుట్టినింటికి మెట్టినింటికి శోభనిచ్చిన దానవు. అనగా ఈ కౌరవులు అదృష్టవంతులు. నీ క్రోధాగ్నిలో దగ్ధమైపోలేదు. వెళ్ళు, నీ మార్గానికి ఏ ఆటంకాలు కలుగవు. నా సంకల్పం వల్ల మీకు అభ్యుదయం కలుగుతుంది. విధిని అనుసరించి జరిగిన సంగతుల వలన ఉత్తమ స్త్రీ కలతపడదు. నీ ధర్మాచరణమే నిన్ను రక్షిస్తుంది. త్వరలోనే శ్రేయస్సును అందుకొనగలవు. నా కుమారుడు సహదేవుని అరణ్యవాసంలో ఎప్పుడూ కనిపెట్టి ఉండు. ధీమంతుడైన ఈ సహదేవుడు ఈ మహాపదలో చిక్కి దుఃఖించకూడదు. సహదేవుడు చిన్నవాడు అనమాట. సో ఆ రకంగా వాడు జాగ్రత్తమ్మ అని ఉంటుంది. బట్ సహదేవుడు ఎవరు? మాద్రి కొడుకు. అయినా సరే కుంతి కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. కుంతి మాటలు విని కళ్ళల్లో నీళ్లు నింపుకొని ద్రౌపది అలాగే అన్నది. అప్పుడు ఆమె ఒక వస్త్రాన్ని ధరించి ఉంది. ఒకే వస్త్రం ధరించి ఉంది. అది కూడా దుమ్ము కొట్టుకొని ఉన్నది. జుట్టు విరబోసుకొని ఉంది. ఆ స్థితిలో ద్రౌపది నిష్క్రమించింది. ఆక్రోశిస్తూ వెళ్తున్న ద్రౌపదిని కుంతి అనుసరించి వచ్చింది. అప్పుడు ఆభరణాలు, విలువైన వస్త్రాలు కోల్పోయినటువంటి తన కొడుకులను అందరినీ కూడా చూచింది. పాండవులు జింక చర్మాలు ధరించి సిగ్గుతో ముఖాలు దించుకుని ఉన్నారు. చుట్టూ ఉన్న శత్రువులు పరమానందంగా ఉన్నారు. మిత్రులందరూ వారికే శోకిస్తున్నారు. ఆ స్థితిలో ఉన్నటువంటి తన కొడుకులందరినీ కూడా సమీపించి ఎంతో వాత్సల్య భావంతో వారిని దగ్గరకు తీసుకొని కుంతి శోకంతో విలపిస్తూ ఇలా అన్నది. మీరు సద్ధర్మాన్ని పాటించేవారు. మీ సత్ప్రవర్తనమే మీకు ఆభరణం. మీరు ఉన్నతులు, దృఢభక్తులు, దేవతారాధన తత్పరులు. అటువంటి మీకు గొప్ప విభక్తి కలిగింది. ఏమిటి విధి విపర్యం? ఎవరి అనిష్ట సంకల్పం, క్రోధం వలన మీకు ఈ స్థితి వచ్చింది. ఎంత ఆలోచించినా తెలియటం లేదు. ఇది నా దోషమే కావచ్చు. ఉత్తమ గుణాలు కలిగి ఉన్న తీవ్ర దుఃఖాన్ని, కష్టాలను చేయడానికి నేను మిమ్ము కన్నాను. సంపదలను కోల్పోయి దుర్గమారణ్యాలలో ఎలా జీవిస్తారు? వీర్యం, ధైర్యం, బలం, ఉత్సాహం, తేజస్సు అన్నీ ఉన్నా మీరు బలహీనులయ్యారు. మీకు ఈ విధంగా వనవాసం ఏర్పడుతుందని తెలిసి ఉంటే మీ తండ్రి మరణించిన తర్వాత శతశృంగం నుండి హస్తినాపురానికి వచ్చి ఉండేదాననే కాదు. తపస్సు మీద కలిగినటువంటి మీ తండ్రి ధన్యుడిని అనుకుంటున్నాను. అందుకే పుత్ర శోకానికి గురి కాకుండా ఆ రీతిగా స్వర్గలోక గమనాన్ని ప్రియంగా భావించాడు. ఇదే విధంగా అతీంద్రియ జ్ఞాన సంపన్న అయి పరమగతిని పొందినటువంటి ఆ కళ్యాణి మాద్రి కూడా సర్వ విధాలుగా ధన్యురాలనే అని భావిస్తున్నాను. ఆమె తన అనురాగం, బుద్ధి, నడవడి ఈ మూడింటితో నన్ను జయించింది. నాకు జీవితంపై ఆశ కలిగించింది. అందువలననే ఈ తీవ్ర క్లేశాన్ని అనుభవించవలసి వస్తుంది. బిడ్డలారా, మీరు మంచివారు, నాకు ఇష్టమైన వారు, నాకు లేక పుట్టినవారు. మిమ్మల్ని విడిచి ఉండలేను. నేను కూడా అరణ్యానికి వస్తాను. ద్రౌపది, నన్ను విడిచి వెళ్తున్నావా? ప్రాణధారణ శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు జీవితం ముగియవలసిందే. కానీ బ్రహ్మదేవుడు ఏ పొరపాటు చేశాడో ఏమో నాకు త్వరగా ముగింపును ఏర్పాటు చేయలేదు. ఆయుష్ నన్ను విడిచిపెట్టడం లేదు. కృష్ణ, ద్వారకావాసి, ఉపేంద్ర, ఎక్కడున్నావు? ఈ దొక్కుల నుండి నన్ను, నరోత్తములైనటువంటి వీరిని ఎందుకు కాపాడవు? నీవు ఆది అంతం లేనివాడవని నిన్ను ధ్యానించే నరులను నీవు రక్షిస్తావని అంటుంటారు. అది ఎలా వ్యర్థమైంది? సద్ధర్మాన్ని పాటిస్తూ, క్షమించాలి, స్వధర్మం కాదు, ఇక్కడ సద్ధర్మమే. స్వధర్మం పాటించినట్టయితే ఆ రకం వాళ్ళు జోదం ఆడేవాళ్ళు కాదు. సద్ధర్మాన్ని పాటిస్తూ, మహాత్ముల శీల స్వభావాలను అనుసరిస్తూ, కీర్తి పరాక్రమాలను సేవించే ఈ నా కుమారులు కష్టాల అనుభవమే తగిన వారు కాదు. వీరిపై దయచూపు. ఈ వంశానికి సంరక్షకులై నీతి అర్థశాస్త్రవేత్తలైనటువంటి భీష్మ, ద్రోణ, కృపాచార్యులు జీవించి ఉండగానే మాకు విపత్తు ఎలా వచ్చింది? పాండు మహారాజా, ఎక్కడున్నావు? ఎందుకు ఉపేక్షిస్తున్నావు? నీ సత్పుత్రులను శత్రువులు జోదంలో ఓడించి వనవాసాన్ని కల్పిస్తుంటే ఎందుకు ఊరుకున్నావు? సహదేవ, వెనుకొక మరలరా. మాద్రేయ, నాకు నా శరీరం కన్నా నీవంటే నీ ఇష్టం. చెడ్డ కొడుకు వలె నన్ను వీడిపోవద్దు. సత్యాభిసందులైనటువంటి నీ సోదరులందరూ వెళితే వెళ్ళని. నా ప్రాణాలను రక్షించడమైన ధర్మాన్ని నీవు పాటించు. చెప్పే కదా, అందరికన్నా చిన్నవాడు సహదేవుడు కదా. నువ్వు వెళ్ళకరా చిన్నవాడా, ఉండరా అని బతులాడుతూ ఉంది. సో వాటినే రేపు డిస్కస్ చేద్దాం.